రాయదుర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేయాల్సిన అర్చకులు బూతులు తిట్టుకున్నారు నిన్న. ఫస్ట్ ఆ వీడియో ఒకసారి మీకు వినిపిస్తా. ఆ బూతులు తిట్టుకున్నారు ఆ స్వాములు. నిజంగా పూజారులు ఈ విధంగా ఉంటారా అనిపిస్తుంది. మనమేమో వాళ్ళని కాళ్ళు ముక్కుంటాం. దేవుని గర్భగుడిలోనే కొంతమంది పూజారులకు ముక్కుంటారు. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి ముక్కోండి అంటే దేవునితో పాటు ఆ పూజారి కాళ్ళ మీద పడి ముక్కుంటుంటాం. ఇది చాలా తప్పు. దేవుని గుళ్ళో దేవుణ్ణి మొక్కోవాలి, కానీ అక్కడ అర్చకుల్ని మనం కాళ్ళ మీద పడి మొక్కోవడం ఏంది? ఇది ఏదో మనకి ఇంటికి వచ్చినప్పుడు లేదా ఏదైనా మన ఇంట్లో సాంప్రదాయబద్ధంగా ఏమైనా కొన్ని వేడుకలు జరిగినప్పుడు, లేకపోతే వివాహాలు, లేకపోతే ఇంకొకటో ఏమన్నా జరిగినప్పుడు మంచి కార్యక్రమాలు అప్పుడు పూజారి కాళ్ళ మీద పడి మొక్కు అన్న అర్థం ఉంది. కానీ ఏకంగా దేవుళ్ళ గుళ్ళల్లోనే పూజారుల కాళ్ళ మీద పడుతుంటారు. ఇది చాలా తప్పు. ఈ బూతులు ఒకసారి మీరే వినండి. విన్న తర్వాత ఏం జరిగిందనేది మనమే ఒకసారి చూద్దాం. ఉన్నాడు ఆయన కీస్ హ్యాండ్ చేసి మీరు బయటికి పోండి, ఎమ్మెల్యే గారు వచ్చినాక డిసిజన్ చేసి మేము కీస్ వాళ్ళకి ఇచ్చి మీరు బయటికి పోండి. ఈవో ఎందుకు తీసుకుంటాడు? ఈవో మీరు మా ఎమ్మెల్యేగా గౌరవ మీకే మట్ట గౌరవ మీరు చెప్పండి. మా ఎమ్మెల్యే ఏమన్నాడు మీకు? మా ఎమ్మెల్యే ఏమన్నాడు మీకు? ఎమ్మెల్యే గారు గౌరవ మీకు మీకెందుకు గౌరవ మీరు? చూడండి ఏం జరిగిందప్ప అంటే, ఆలయంలో అర్చకత్వంపై రగడ. రాయదుర్గం స్థానిక కోట అంటే కోట ఉంది కదా, కోట రోడ్లో వెలిసిన పురాతన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ అర్చకత్వంపై అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి ఆలయంలోనే ఆదివారం ఘర్షణకు దిగారు. వెంకటేశ్వర స్వామి ఎదురుగునే విగ్రహం ముందరే కొట్టుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. శ్రీవారి అంటే కొట్టుకోవడం లేదు కానీ కొట్టుకున్నంత పని చేశారు. శ్రీవారి సన్నిధిలోనే అర్చకులు వారి బంధువులు కొట్టుకునే స్థాయిలో గొడవపడ్డారు. వివరాలు: ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో 14 ఏళ్ళుగా అర్చకుడు నరసింహమూర్తి ఆయన కుటుంబ సభ్యులే అర్చకత్వం నిర్వహిస్తూ వస్తున్నారంట. 14 సంవత్సరాల నుంచి శ్రీ వైష్ణవులే అర్చకత్వం వహించాలని పలువురు భక్తులు డిమాండ్ మేరకు నరసింహమూర్తిని తొలగించి దేవాదాయ శాఖ అధికారులు 8 నెలల క్రితం బాల మురళీకృష్ణకు అర్చకత్వ బాధ్యతలు అప్పగించారంట. బాల మురళీకృష్ణకి ఇచ్చారంట అర్చకత్వం, అంటే 8 నెలల కిందట. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును నరసింహమూర్తి ఆశ్రయించారు. అంటే ఈ 14 సంవత్సరాలుగా ఉన్న నరసింహమూర్తి. తాజాగా కోర్టు ఉత్తర్వులు నరసింహమూర్తికి అనుకూలంగా రావడంతో ఆయనకు అర్చకత్వ బాధ్యతలను ఆదివారం ఉదయం దేవాదాయ శాఖ ఈవో నరసింహారెడ్డి అప్పగించారు. విషయం తెలియగానే ప్రస్తుత అర్చకులు అంటే ఇప్పుడున్న అర్చకులు వారి బంధువులు ఆలయానికి తరలి వచ్చి గొడవ దిగారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు ప్రముఖులు జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తనకు న్యాయం చేయాలని నరసింహమూర్తి డిమాండ్ చేస్తుండగా, వారసత్వంగా వస్తున్న సంప్రదాయం మేరకు అర్చకత్వాన్ని తామే నిర్వహించాలని ప్రస్తుత అర్చకులు బాలమురళీకృష్ణ డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో శాస్త్ర ప్రకారం శ్రీ వైష్ణవులే పూజారులుగా కొనసాగించాలని కొందరు పట్టుబట్టారు. ఈ విషయమై ఈవో నరసింహారెడ్డిని వివరణ కోరగా, కోర్టు ఉత్తర్వుల మేరకు తాము నడుచుకుంటూ నరసింహమూర్తికి తాళాలు అప్పగించామని స్పష్టం చేశారు. అంటే కోర్టు తీర్పులో నరసింహమూర్తి ఈ 14 సంవత్సరాలుగా ఎవరైతే ఉన్నారో ఆయనకే తాళాలు ఇచ్చి మీరే ఇప్పటి నుంచి అర్చకులుగా ఉండాలని ఈవో నిర్ణయించారట.